అమెరికా రష్యా ప్రతిపాదించిన 28 సూత్రాల ప్లాన్పై యుక్రెయిన్, యూరోప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్లాన్ రష్యా డిమాండ్లకు అనుకూలంగా ఉందని యూరోప్ ఆరోపిస్తుంది. ఈ ప్లాన్ రష్యా డిమాండ్ల చిట్టాగానే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించాడు. మరోవైపు అదే ప్లాన్ని అంగీకరించాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. ఆ ప్లాన్ను నవంబర్ 27లోగా ఆమోదించాలని యుక్రెయిన్కు అల్టిమేటం విధించాడు. ఈ ప్లాన్ని యుక్రెయిన్ తిరస్కరించింది. దీంతో మళ్లీ ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. యుక్రెయిన్కు కొంచెం కూడా కృతజ్ఞత లేదంటూ మండిపడ్డాడు. దీనికి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చాడు. యుక్రెయిన్ యుద్ధాన్ని కోరడం లేదన్నాడు. అలా అని యుక్రెయిన్ ఆత్మగౌరవాన్ని చంపుకోదని స్పష్టం చేశాడు. అసలు 28 పాయింట్ల ప్లాన్ వివాదం ఏంటి? ఎందుకు ట్రంప్ యుక్రెయిన్పై యూటర్న్స్ తీసుకుంటున్నాడు? లెట్స్ వాచ్. 28 సూత్రాల ప్లాన్కే ట్రంప్ మొగ్గు చూపాడా? 28 పాయింట్ల ప్లాన్లో రష్యా డిమాండ్లే ఉన్నాయా? మళ్లీ ఉక్రెయిన్పై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం దేనికి? యూటర్న్ తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను మించిన వారు ఉండరేమో. కానీ ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలియదు. ఒక వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ట్రంప్ ప్రశంసిస్తాడు. అప్పుడు భూభాగాలను వదులుకోవాలని ఉక్రెయిన్ బెదిరిస్తాడు. జెలెన్స్కీపై నిప్పులు చెరుగుతాడు. జెలెన్స్కీ మొండి పట్టుదలతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్రంగా విమర్శిస్తాడు. మరొక వారం పుతిన్ శాంతి ఒప్పందం చేసుకుంటావా లేదా అంటూ ఒత్తిడి తెస్తాడు. తను చేసిన ప్రతిపాదననే ఒప్పుకోవాలంటూ డిమాండ్ చేస్తాడు. తాజాగా ట్రంప్ 28 సూత్రాల ప్రణాళికను తెరపైకి తెచ్చాడు. దీనిపై యూరోప్, ఉక్రెయిన్ నేతలతో చర్చించేందుకు ట్రంప్ జెనీవాకు వచ్చాడు. ఉక్రెయిన్ భూభాగాలను వదులుకోమంటున్నాడు. అక్టోబర్లో ఏం జరిగిందో తెలుసా? పుతిన్ యుద్ధాన్ని ఆపో, శాంతి చర్చలకు రా అంటూ ట్రంప్ మొదట డిమాండ్ చేశాడు. శాంతి చర్చలకు రాకపోతే ఉక్రెయిన్కు తొమహాక్ మిసైళ్లు ఇస్తానని రష్యా అధ్యక్షుడిని ట్రంప్ బెదిరించాడు. తొమహాక్లు అమెరికాకు చెందిన లాంగ్ రేంజ్ మిసైళ్లు. ఇవి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. వాటిని గుర్తించడం, అడ్డుకోవడం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు అసాధ్యం. ఎందుకంటే అవి తక్కువ ఎత్తులో ఎగురుతూ లక్ష్యాన్ని వెళ్లి ఢీకొంటాయి. ఒకవేళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గుర్తించినా తొమహాక్ మిసైళ్లు తప్పించుకుంటాయి. తొమహాక్ మిసైళ్లు ఉక్రెయిన్కు ట్రంప్ ఇస్తే రష్యాలోని మాస్కోతో పాటు కీలక నగరాల్ని ధ్వంసం చేయొచ్చు. అయితే తొమహాక్లు ఇస్తామనడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆనందానికి అవధులు లేవు. తొమహాక్ మిసైళ్ల ఒప్పందం కోసం అక్టోబర్ 16 అమెరికాకు జెలెన్స్కీ బయలుదేరాడు. అతడు గాల్లో ప్రయాణిస్తుండగానే ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు. ఉక్రెయిన్కు తొమహాక్లు లేవు, గెమహాక్లు లేవు, అసలు అలాంటి ఆయుధాలను ఉక్రెయిన్కి ఇస్తే ఇంకేమైనా ఉందా అంటూ ట్రంపే ఎదురు ప్రశ్నించాడు. అంతేకాదు, రష్యా అధ్యక్షుడితో తాను 2 గంటల పాటు ఫోన్లో మాట్లాడానని ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో పుతిన్ ఫోన్ కాల్ ట్రంప్ను యూటర్న్ తీసుకునేలా చేసింది. అంతేకాదు, రష్యా అధ్యక్షుడితో హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో తాను సమావేశమవుతానని ట్రంప్ ప్రకటించాడు. ఉక్రెయిన్ శాంతి కోసమే చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించాడు. మరుసటి రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడిని వైట్ హౌస్ కు ట్రంప్ ఆహ్వానించాడు. కానీ ఉక్రెయిన్కి ఎలాంటి ఆయుధాలను ఇస్తామని చెప్పలేదు. జెలెన్స్కీతో సమావేశం కూడా చప్పగా సాగింది. ఎన్నో ఆశలతో వచ్చిన జెలెన్స్కీకి నిరాశ ఎదురైంది. డాన్బాస్ పోతుపోయింది, యుద్ధం ఆపుకుని మిగతా భూభాగమైన కాపాడుకో అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ట్రంప్ నిరాశతో స్వదేశానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇది జరిగి 2 రోజులు అయిందో లేదో ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశాడు. బుడాపెస్ట్ మీటింగ్ క్యాన్సిల్ అంటూ ఓ పోస్ట్ చేశాడు. బుడాపెస్ట్ మీటింగు టైం వేస్ట్ అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ ప్రకటించాడు. ఆ తర్వాత మళ్లీ పుతిన్ ట్రంప్ టార్గెట్ చేశాడు. చమురు విక్రయాలతోనే రష్యాకు ఆదాయం లభిస్తుందని ఆరోపించాడు. రష్యా గ్యాస్ కొనుగోళ్లను యూరోప్ ఆపేయాలని ఒత్తిడి పెంచాడు. అంతేకాదు, రష్యాలో కీలకమైన చమురు ఎగుమతి సంస్థలు రాస్నెఫ్ట్, లుకాయిల్ పై ఆంక్షలు విధించాడు. పుతిన్పై మళ్లీ ఒత్తిడి పెంచాడు. ఆ తర్వాత ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలను కొన్నాళ్లు ట్రంప్ పక్కన పెట్టాడు. కానీ తాజాగా 28 పాయింట్ల ప్రణాళిక మళ్లీ తెరపైకొచ్చింది. ట్రంప్కు తనకు అత్యంత సన్నిహితుడు ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ను మళ్లీ రంగంలోకి దించాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అత్యంత సన్నిహితుడు కిరిల్ దిమిత్రియేవ్తో విట్కాఫ్ చర్చలు జరిపాడు. ఈ ఇద్దరూ కలిసి ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు సీక్రెట్గా ఓ
ప్లాన్ను రూపకల్పన చేశారు. ఈ ప్లాన్తో వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుందని అమెరికా నమ్ముతోంది. సో విట్కాఫ్, కిరిల్ ఇద్దరూ రహస్యంగా చర్చలు జరిపారు. సంప్రదాయ దౌత్య విధానాలని పక్కన పెట్టారు. ఈ ఇద్దరు కలిసి 28 అంశాలతో కూడిన ప్లాన్ను రూపొందించారు. ఇందులో కీలకమైన అంశాల్లో మొదటిది, రష్యాకు డాన్బాస్ను ఉక్రెయిన్ పూర్తిగా అప్పగించాలి. డాన్బాస్ అనేది ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతం. ప్రస్తుతం 2 దేశాల మధ్య భీకర పోరు కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతోంది. డాన్బాస్లోని 90% రష్యా నియంత్రణలోకి వచ్చింది. అయితే డాన్బాస్లోని 90%తో పాటు మిగిలిన 10% భూభాగాన్ని కూడా తమకు అప్పగించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. రెండో అంశం, ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం ఉన్న సైన్యంలో సగానికి తగ్గించుకోవాలని రష్యా చెబుతోంది. మూడో అంశం, ఉక్రెయిన్ వద్ద ఉన్న లాంగ్ రేంజ్ ఆయుధాలను వదిలేయాలని మాస్కో కోరుతోంది. నాలుగో అంశం, కీవ్కు అమెరికా సాయాన్ని అందించరాదని, పాశ్చాత్య దళాలను ఉక్రెయిన్లో మోహరించరాదని క్రెమ్లిన్ కోరుతోంది. ఇక ఐదో అంశం, ఉక్రెయిన్లో రష్యన్ భాషకు అధికార హోదా కల్పించాలి. ఆరో అంశం, కొన్ని భద్రతా హామీలను ఉక్రెయిన్ ఇవ్వాలి. ఇవి తప్ప మిగిలిన అంశాలు తెలియడం లేదు. మొత్తం 28 పాయింట్లలో ఈ 6 అత్యంత కీలకమైనవి. సో రష్యా చాలా స్పష్టంగా ఒక విషయాన్ని తెలియచేస్తోంది. ఉక్రెయిన్ భూభాగాన్ని, సైన్యాన్ని, ఆ దేశ సమాజాన్ని శక్తిహీనంగా మార్చాలి అన్నదే రష్యా టార్గెట్. సింపుల్ గా చెప్పాలంటే ఉక్రెయిన్ బలహీనమైన దేశంగా మార్చడమే రష్యా ప్లాన్ గా తెలుస్తోంది. ఈ ప్లాన్ ను ఇప్పుడు యూరప్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. జెలెన్స్కీ ఈ ప్లాన్ కు అంగీకరించేది లేదని తేల్చేశాడు. దీంతో ట్రంప్ కు చేరెత్తుకొచ్చి మళ్లీ ట్రంప్ నోట కృతజ్ఞత మాట వచ్చేసింది. జెలెన్స్కీకి బొత్తిగా కృతజ్ఞత అన్నదే లేదని ట్రంప్ మండిపడ్డాడు. 2022లో తానే గనుక అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్ యుద్ధానికి అప్పటి అధ్యక్షుడు బైడెనే కారణమంటూ ట్రంప్ నిందించాడు. నిజానికి ట్రంప్ ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్లాన్పై ఉక్రెయిన్తో పాటు యూరప్ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ పాయింట్లను చూస్తే మొత్తం పుతిన్ రాసిన స్క్రిప్ట్ లాగే కనిపిస్తోందని యూరప్ దేశాలు విమర్శిస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగాలను వదులుకునేందుకు తాము అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నాయి. 28 పాయింట్లు రష్యా దురాక్రమణకు అనుకూలంగానే ఉన్నాయంటూ మండిపడుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన ప్లాన్లో ఉక్రెయిన్ సైన్యంపై ఆంక్షలు, ఆ దేశ సార్వభౌమత్వాన్ని ధ్వంసం చేసే అంశాలు ఉన్నాయని ఫ్రాన్స్ ఉపరక్షణ శాఖ మంత్రి ఆలిస్ రూఫో తెలిపారు. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకోగలిగేలా శాంతిని ప్రతిపాదించాలని ఆమె తెలిపారు. మరోవైపు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు అందరినీ కన్ఫ్యూజన్లోకి నెట్టేశాయి. 28 సూత్రాల ప్రణాళిక కేవలం రష్యన్ డిమాండ్ల జాబితాగా రూబియో తెలిపాడు. ఇందులో అమెరికా ప్రతిపాదనలేమీ లేవని తెలిపారు. తాము కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తున్నామని రూబియో స్పష్టం చేశాడు. అలాంటప్పుడు ఈ 28 పాయింట్ల ప్లాన్నే ఒప్పుకోవాలని ట్రంప్ ఎందుకు ఒత్తిడి తెస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎంత మధ్యవర్తిగా ఉన్నా కనీసం అటుపక్షం అభిప్రాయాలను కూడా తీసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా ట్రంప్కు ఎందుకు లేదు అర్థం కావడం లేదు. మరోవైపు ఈ ప్లాన్ను నవంబర్ 27లోగా ఆమోదించాలంటూ జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు అల్టిమేటం జారీ చేశాడు. దీంతో రష్యాకు అనుకూలమైన ప్రణాళికకు మద్దతునిచ్చి ఉక్రెయిన్ను ధ్వంసం చేయాలని ట్రంప్ కోరుకుంటున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చాడు. ఉక్రెయిన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదన్నాడు. శాంతి స్థాపనకు బలమైన దౌత్యపరమైన భాగస్వామ్యంపై ఆధారపడ్డానే కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్ వైఖరి సార్వభౌమాధికారం, గౌరవం, ఐక్యతకు కట్టుబడి ఉన్నాయని నొక్కి చెప్పారు. ఉక్రెయిన్కు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని జెలెన్స్కీ చెప్పాడు.